హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నర్ రివ్యూస్. బిగ్ బాస్ టుమారో ప్రోమో, ఎలిమినేషన్ ప్రోమో ఒకసారి చూద్దాం. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నామినేట్ అయిన నబీల్ ఆఫ్రిది, ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్, వీళ్లలో బయటికి వెళ్ళేది ఎవరు? చూసారు కదా ఫ్రెండ్స్ ప్రోమో. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓటింగ్లో లిస్ట్లో వచ్చేసి యష్మి, పృథ్వీ, ప్రేరణ వీళ్ళ ముగ్గురైతే ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళలో మీరు ఎవరో ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే కమింగ్ టు టుడే ఎపిసోడ్ వచ్చేసరికి లాస్ట్ మెగా చీఫ్ బిగ్ బాస్ సీజన్ 8లో రోహిణి గారు అయితే అయిపోయారు. షీ డిజర్వ్. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మెగా చీఫ్ అన్నింటిలో కల్లా దిస్ ఈస్ ద బెస్ట్. నాకు తెలిసినంతవరకు ఇది బెస్ట్ మెగా చీఫ్ టాస్క్. ఇంతకుముందు కూడా జరిగినాయి, కానీ ఇది ఎందుకు బెస్ట్ అంటే ఇటు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఈ కంటెస్టెంట్ పోల్చుకుంటే ఇటు సైడ్ కొంచెం ఎలాగైనా కొంచెం తక్కువే, ఎవరన్నా కాదన్నా కొంచెం తక్కువే. అలాంటి సిచ్యువేషన్లో అసలు తను ఎంతలా ఫైట్ చేసిందంటే అసలు అందులో అందులో ఒకటి మళ్ళీ తనకి కాలుకి లెగ్ ఇంజురీ కూడా అయింది. ఒక కార్డులో రాడేసి తీశారు కూడా. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా ఎప్పటికైనా గివ్ అప్ ఇస్తుంది తను. పృథ్వీరాజ్ లాస్ట్ మెగా చీఫ్ అయిపోయాడు దిస్ సీజన్కి అనేసి అనుకుంటూనే ఉన్నా. కానీ ఇంతలా ఎఫర్ట్స్ పెడుతుందని అనుకోలేదు. దానికి కారణం కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంతకుముందు జరిగిన 3 టాస్క్లో కూడా ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఆటోలో ప్రయాణం అంట. ప్రయాణమో పాట వాళ్ళు చేసింది మొత్తం కొట్టుకోవడం, నూక్కు కింద పడేసుకోవడం జరిపోయింది ఒకరినొకరు. ఫస్ట్ స్టేజ్ మీద పడిపోయిండు. తర్వాత కూడా అక్కడ కూడా రోహిణి గారు చాలా ఎఫర్ట్ ఇచ్చారు. యష్మి అండ్ విష్ణుప్రియ, పృథ్వీ ముగ్గురు కలిసి కింద పడితే కానీ తను పడలేదు. అక్కడ కూడా జెన్యూన్ ఎఫర్ట్స్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి యష్మి పడిపోయింది. ఆ తర్వాత విష్ణు అండ్ పృథ్వీ ఎట్లాగో విష్ణువే పడిపోతుందని అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది విష్ణుకి, రోహిణికి. అక్కడ ఆర్గ్యుమెంట్లో గొడవ ఏంటంటే ఎట్లాగో వాళ్ళు ఓడిపోయారు, కొంచెం ఫీలింగ్లో ఉంటారు. బట్ వీళ్ళిద్దరు కూడా కొంచెం ఫైట్ చేసుకునేటట్టు ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ చాలాసేపు అయితే జస్ట్ నువ్వు నేను అన్నట్టు జస్ట్ కూర్చున్నారు అంతే. తర్వాత ఎట్లాగో పడేయాలి కాబట్టి విష్ణుని కొద్దిగా కిందికి నెట్టాడు. ఆ మూమెంట్లో కొంచెం వాళ్ళకి వాగ్వాదం అయింది విష్ణుకి అండ్ తను మాటలంది, తిను మాటలంది. ఇద్దరు అనుకున్నారు. తిని క్యారెక్టర్ అనేది తను అంతకుముందు హౌస్లో పృథ్వీ ఇంపార్టెంట్ చాలాసార్లు చెప్పింది కాబట్టి, తను అలాగే చెప్పింది కాబట్టి తనే కిందికి దిగిపోద్దు అన్నట్టు రోహిణి గారు అన్నారు. అది తను తీసుకోలేకపోయింది. ఎందుకంటే విష్ణుప్రియ కూడా టాస్క్లన్నింటిలో 100% ఇస్తుంది. వాళ్ళు అలా అనేసరికి తను తట్టుకోలేకపోయింది. ఆ మాటల్లో క్యారెక్టర్ అనేసరికి రోహిణి గారికి కోపం వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆయుధం పోసుకున్నట్టు అయిపోయింది. తను మాటలు జారింది, తిను మాటలు జారింది. కాకపోతే విష్ణుప్రియ వచ్చేసరికి నువ్వు ఏం గేమ్ ఆడలేవు, నువ్వు 0-0 అనేసరికి తను కూడా బాధపడిపోయింది. తను అప్పుడు ఇంక వేరే మాటలు అనేది అట్లా పెద్దగా అయిపోయింది అది గొడవ. ఇంకా ఆ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుంది తనలో. లాస్ట్ కూడా చెప్పింది నీ వల్ల నేను ఇంత గట్టిగా ఆడాననేసి. నెక్స్ట్ వచ్చిన వాటర్ బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా అసలు అంత ఫిజికల్గా అలా ఉన్నా కానీ బ్యాలెన్సింగ్ దాంట్లో హైలైట్ చేసింది. అసలు పృథ్వీకి గట్టి పోటీ ఇచ్చింది, అసలు మామూలుగా కాదు. ఆ టాస్క్లో ముందే ఉంది, అందరికన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. పృథ్వీతో కంపేర్ చేస్తే జస్ట్ 10 పాయింట్సే తక్కువ ఉంది. లాస్ట్ టాస్క్ వచ్చేసరికి అసలు బీభత్సమైన కాంపిటీషన్ ఇచ్చింది పృథ్వీకి. నేను ఆల్మోస్ట్ పృథ్వీ అయిపోయింది అనుకున్నా. స్టార్టింగ్లో కొంచెం సంచాలకంగా మాత్రం యష్మి కొంచెం అటు ఇటు అయింది, అది ఎవరు కాదనలేము. తర్వాత అప్పుడు రోహిణి గారికి ఎవరైతే పోయలేదు, అప్పుడు పృథ్వీ అయితే బ్యాలెన్స్ చేసుకుండు పాపం. తర్వాత ప్రేరణ మళ్ళీ స్టేజ్కి పృథ్వీకి ఇద్దరికి చెరొకసారి మళ్ళీ పోసేసరికి బ్యాలెన్స్ అయిపోయింది. కాకపోతే అంతవరకు అయితే హోల్డ్ చేసుకున్నాడు పృథ్వీ. రోహిణి దాన్ని అంతవరకు ఎవరు నా మాత్రం అట్లా పోస్తూ ఉన్నారు. సంచాలక మాత్రం యష్మి ఫెయిల్ అయిపోయింది అక్కడ. అక్కడ మాత్రం గౌతమ్ మాత్రం జెన్యూన్ అని మరొకసారి ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. మీరు గమనించారో లేదో కానీ అసలు తనకి ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి గౌతమ్ కృష్ణ పృథ్వీకే పోషిండు కాదనట్లేదు. కానీ ఒకసారి ఒక్కరికే పోయాలి 2 టైమ్స్. కానీ ప్రేరణ వచ్చేసరికి టేస్టీ తేజకి ఒకసారి పోసింది, పృథ్వీకి ఒకసారి పోసింది. అది ఎవరు గమనించలేదు. ఆ టాస్క్ రూల్స్ కూడా ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఆ ఒక్క దాంట్లో మాత్రం గౌతమ్ కృష్ణ మాత్రం అది గుర్తుపెట్టుకొని దిస్ ఈజ్ రాంగ్ అనేసి తను పాయింట్ రైజ్ చేసిండు. అంతవరకు ఎవరు రైజ్ చేయలేదు. అలా పోయకూడదు, ఒక్కరికే అనేసరికి అందరూ పాయింట్ రైజ్ చేశారు. అక్కడ కొంచెం యష్మి మాత్రం మిస్టేక్ చేసింది. అది కొంచెం బయట వేరే సర్క్యులేట్ చేస్తారు, రోహిణికి ఫేవర్ చేసినట్టు అంటారు. కానీ అలా ఏం లేదు. తర్వాత వచ్చేసరికి అందరూ ఆ దాంట్లో పోసారు, ఈయన దాంట్లో పోసారు. కాకపోతే టేస్ట్ మధ్యలో గివ్ అప్ ఇచ్చేసాడు. ఎంతసేపు అని పట్టుకుంటారు ఫ్రెండ్స్. అది మనకు చూస్తే ఎపిసోడ్లో కొద్దిసేపు అని ఇచ్చారు, కానీ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలాసేపు ఇట్లా కాలు పెట్టి హోల్డ్ చేయాలంటే మామూలుగా మనకు కొంచెం సేపు ఇట్లా పట్టుకుంటేనే అమ్మో అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. అందులో కూడా తనకి రాడ్ వేసిరు ఆ కాల్లో. నేను చూసిన మా వీడియో యూట్యూబ్లో కూడా చాలాసార్లు చూసిన, చాలా స్ట్రగుల్ అయింది పాపం. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన అలానే పట్టి ఉంచి మరి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కి పోటీ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు ఇది. పువ్వు కూడా అంతే.
రోహిణి గారు మాత్రం అసలు బీభత్సకరమైన ఎఫెక్ట్స్ ఇచ్చింది అసలు. అండ్ వేరే లెవెల్ ఇది. హ్మ్. ఈ ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు జరిగిన ఎపిసోడ్‌లు అన్నిట్లలో టాప్ నాచ్ అంతే. మామూలుగా లేదు ఈ ఎపిసోడ్ మాత్రం. పృథ్వీ వచ్చేసరికి సెకండ్ టైమ్ ఈ సీజన్‌లో మళ్ళీ ఏడవటం. అంతవరకు వచ్చేసి 9 వీక్సో, 10 వీక్సో నామినేషన్స్‌లో ఉండి సేవ్ అవుతూ వచ్చి లాస్ట్ వీక్ మెగా చీఫ్ వాళ్ళ మమ్మీ కూడా చెప్పారు అప్పటికి మెగా చీఫ్ అవ్వమని. చేతి దగ్గరకొచ్చేసరికి పోయేసరికి తను కూడా ఏడ్చాడు. తను ఏడ్చినప్పుడు కూడా అందరూ చాలా బాధపడ్డారు. తర్వాత రోహిణి గారు గెలిచిన తర్వాత అసలు మామూలుగా కాదు ఫ్రెండ్స్. ఎవ్వరైనా అక్కడ ఎమోషనల్ అయిపోతారు. నేను గెలిచాను, నేను సాధించాను, నేను మెగా చీఫ్ అయ్యాను, నేను సాధించాను, నేను ఆడి గెలుచుకున్నానని ఐ యామ్ నాట్ జీరో అంటూ ఆ మాటలు అంటుంటే అసలు ఎవరికైనా చూసే వాళ్ళకి గూస్ బంప్స్ అసలు మామూలుగా అసలు. విష్ణుప్రియ రెచ్చగొట్టడం వల్లనే తను అంత కసిగా గట్టిగా ఆడిందని చెప్పింది తర్వాత. అప్పుడు విష్ణుప్రియ యూ ఆర్ ఎ హీరో రోహిణి, యూ ఆర్ ఎ హీరో రోహిణి అనేసి క్లౌడ్‌గా 3 టైమ్స్ అనింది. విష్ణుప్రియ ఎందుకో తెలిసి తెలవక చిన్న చిన్న తప్పులైతే చేస్తుంది. అది ఎదుటి వాళ్ళకి బాధ అయితుంది. తనేమో ఈజీగా తీసుకుంటుంది. టేస్ట్ తేజ్ అండ్ యష్మి విషయంలో కూడా వాటర్ టాస్క్‌లో అలానే చేసింది. ఇద్దరికి పడేసింది. అది వాళ్ళు ఫస్ట్ నుంచి గేమ్ ఆడితే ఎవరు ఆడకపోవు అలా ఆడితే. టేస్ట్ తేజ్ కాకుండా యష్మిది పడేసుంటే కరెక్ట్‌గా ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ తనకంటే టాప్‌లోనే ఉన్నాడు. చూసుకోవాలి దగ్గరికెళ్లి చూసుకుంటే తెలిసేది ఒకసారి. దూరం నుంచి చూసేసరికి తనకేమనిపించిందంటే ఓహో! మీ ఇద్దరం ఈక్వల్‌గా ఉన్నాం. ఇప్పుడు తను వాటర్ తీసుకొని అందులో పోస్తే నాకంటే ఎక్కువైతడు అన్నట్లు తననుకుంది. తననుకుని పడేసింది. యష్మిని కూడా పడేసింది. కాకపోతే అక్కడ చూసేసరికి ఏందంటే టేస్ట్ తనకంటే కొంచెం ఎక్కువనే ఉండే అప్పటికే. ఆ పాయింట్ కూడా తనే ఇచ్చింది మళ్ళా. అన్న పాయింట్ మీద ఇది గేమ్ టాస్క్ రూల్స్‌లో ఉంది కాబట్టి నేను ఆడతాను అంటే అయిపోయేది. ఆ పాయింట్ కూడా టేస్ట్ తేజ్‌కి తనే ఇచ్చింది. ఇక టేస్ట్ తేజ్‌కి పాయింట్ వదిలి తోలిపెడతాడా? దాన్ని పట్టుకొని లాగిండింక. విష్ణుప్రియ చేసినప్పుడు ఆ ఉన్న పాయింట్ మీద ఉంటే బాగుండేది. అవతల వాళ్ళకి లూప్ హోల్స్ ఇస్తుంది. ఈజీగా అర్థం పోయేటట్టు చెప్పేస్తుంది. అదొక్కటి కొంచెం చూసుకోవాలి విష్ణుప్రియ మాత్రం. టుడే ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్ అంతే. మామూలుగా కాదసలు. టూ గుడ్. టూ గుడ్. తర్వాత అసలు గెలిచిన తర్వాత ఆ సాంగు, ఆ సెలబ్రేషన్స్ మామూలుగా కాదసలు. మనం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మాత్రం రోహిణి గారైతే షీ డిజర్వ్‌డ్ దట్ మెగా చీఫ్‌కి. అవతల వాళ్ళు ట్రిగ్గర్ చేసి నువ్వు జీరో, నువ్వు ఆడలేవు అంటే ఇక మనం ఉన్నా, పోయినా ఏమైనా గాని ఈ టాస్క్ గెలవాలి. నేనేంటో నిరూపించుకోవాలనేది మైండ్‌లో ఉంది తనకి. అందుకే అలానే ఉంది. ఒకసారి కిందికి పోయింది. పడత పడత అనుకుంట మళ్ళా పైకి లేసింది. అమ్మ! ఇక రోహిణి గివ్ అప్ చేయదురా అనేసి నాకనిపించిందింక. కానీ సూపర్ ఎపిసోడ్ అసలు. మామూలుగా కాదిది. మరి వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ రివ్యూ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.